జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పై ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక సూచనలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతనే గెలవాలి అంటూ దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రౌడీ అంటూ, రౌడీని ఓడించాలి అంటూ, చిత్తుగా ఓడించాలి అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు సంచలనంగా మారుతా ఉంది. గతంలో కేసీఆర్ చిన్న శ్రీశైలం అంటే నవీన్ యాదవ్ వాళ్ళ తండ్రితోని వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి అప్పుడు తెలియదా నీకు రౌడీ ఫ్యామిలీ అని? రౌడీ ఫ్యామిలీతోని నీకు ఆ రోజు సత్సంబంధాలు ఉన్నాయి, ఈ రోజు ఏదైతే నీకు ఎదురుగా నిలిచాడని రౌడీ అని మీరు ముద్ర వేస్తా ఉన్నారని అంటూ కాంగ్రెస్ పార్టీ ధీటుగా సమాధానం చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కూడా అవుతా ఉన్నారు. వాళ్ళను ఉద్దేశించి కూడా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. హెచ్వైసి సంబంధించిన సల్మాన్ ఖాన్ మరి బీఆర్ఎస్ పార్టీలో నిన్న కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరడం అయితే జరిగింది. తాను చేరడంతో పాటు మరి బీఆర్ఎస్ నేతల గురించి కావచ్చు, లేకుంటే కాంగ్రెస్ నేతల నవీన్ యాదవ్ గురించి కావచ్చు, అనేక విషయాలపైన మాట్లాడిన పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఒక ముస్లిం నేత బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నవీన్ యాదవ్ గురించి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇప్పుడు చర్చనీయంగా అంశంగా మారినట్టు కూడా కనబడతా ఉన్నాయి. తాను కూడా గతంలో ఒక రౌడీ షీటరే, సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి గతంలో కూడా ఒక రౌడీ షీటరే, మరి ఆయనను మీ పార్టీలకు ఏ విధంగా చేర్పించుకున్నారు అనే విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. నవీన్ యాదవ్ గురించి మీరు ఏ విధంగా అలా మాట్లాడతారు? గతంలో ఆయన చేసిన సేవలని మీరు కదా అడ్డుకుంది, మీరు కదా ఇంత అణచివేతకు గురి చేసింది, నవీన్ యాదవ్ని థర్డ్ డిగ్రీ చేసింది మీరు కదా, నవీన్ యాదవ్ని వాళ్ళ ఇంట్లోకి వచ్చి తీసుకెళ్ళింది మీరు కదా అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అయితే ప్రజల్లోకి చెప్పే ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. ఏది ఏమైనా కానీ ఇటు బీఆర్ఎస్ అధినేత మాత్రం జూబ్లీహిల్స్ పైన ఫోకస్ పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. ఖచ్చితంగా గెలవాల్సిందే, మాజీ మంత్రులందరూ కూడా అక్కడ తిరగాల్సిందే అన్నట్టు కూడా తాను దిశానిర్దేశం చేసినట్టు కూడా కనబడతా ఉంది. పార్టీలో కొంత జోష్ పెంచడానికి నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పార్టీ నేతలందరూ కూడా పిలిపించుకోవడం అయితే జరిగింది. మాగంటి సునీత గెలుపు ఖాయం అనే విధంగా కేసీఆర్ చెప్పినట్టు కూడా కనబడతా ఉంది. కానీ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం ఇప్పుడైతే ఆశించలేము. ఎందుకంటే భిన్న అభిప్రాయాలు అయితే అక్కడ కనిపిస్తా ఉంది. ఇటు కాంగ్రెస్ వైపు చాలా మంది చూస్తా ఉన్నారు, అదే విధంగా మరి బీఆర్ఎస్ వైపు కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి బీజేపీ క్యాండిడేట్ కూడా లంకాల దీపక్ రెడ్డి కూడా భారీ పోటీ ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ముగ్గురు మధ్యలో మరి తగ్గ ఫోర్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. కాకుంటే ఇక్కడ నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కాంగ్రెస్ నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. కేసీఆర్ ఆ విధంగా మాట్లాడినందుకు ఖచ్చితంగా మనమే బుద్ధి చెప్పాలి, మనమే గెలవాలి అనే విధంగా కాంగ్రెస్ నేతలు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం చేయాల్సిందే అన్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు అయితే చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే ప్రచారంలో కూడా మరి 3 పార్టీలు కూడా వెళ్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాటికి సంబంధించిన అంటే నామినేషన్ ప్రక్రియ అయితే ముగిసింది, వాటికి సంబంధించిన పరిశీలన కూడా ముగిసినట్టు కూడా కనబడతా ఉంది. ఆ పోటీలో 3 పార్టీ నేతలతో పాటు మొత్తం 81 మంది అయితే ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 81 మంది నామినేషన్లో కూడా ఎన్నికల కమిటీ కూడా వాళ్ళకి స్వీకరించడం అయితే జరిగింది. 81 మంది మొత్తానికి పోటీలో ఉంటున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరికొద్ది రోజుల్లో తీర్పు కూడా రాబోతా ఉంది, ఎన్నికలు కూడా ఉండబోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది కూడా తెలంగాణలో ఒక హాట్ టాపిక్ గా కనబడతా ఉంది. ఒక పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లెక్క కనిపిస్తా ఉంది. ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎవరు గెలుపు గుర్రాలు అవుతారనే దానిపైన యావత్ తెలంగాణ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.